ములుగు జిల్లాలో ఉత్సవంగా కొనసాగుతున్న సీఎం కప్ 2024 మండల స్థాయి పోటీలు. సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వారితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ నెల డిసెంబరు 7-8 తేదీలో గ్రామ స్థాయిలో ముగిసిన పోటీలు విజేతలు మండల స్థాయిలో పోటీ పడుతున్నారు. 6 క్రీడాంశాలను అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్, యోగా, ఖోఖో, కబడ్డీ గ్రామస్థాయి పోటీలు విజేతలతో పాటు వివిధ మండలాల్లో స్థానికంగా ఉన్న క్రీడా అంశాల్లో ఈ పోటీలను కొనసాగిస్తున్నారు. ఇందుకు జిల్లా ముఖ్యమంత్రి సీతక్క పాల్గొని క్రీడలను ప్రారంభించి అనంతరం విద్యార్థులతో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా స్థాయి అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మరి విద్యార్థులంతా సీఎం కప్ గేమ్స్ లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక క్రీడోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాతో పాటు కలెక్టర్ గారు, అదే విధంగా మరి డిఓ గారు, చందర్ గారు, అశోక్ గారు, ఇక్కడ ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు. మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి ఆటలు జరగడం ఆనవాయితీ. సో ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం, మీరు ఫిజిక్ గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి. ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ లలో మీరందరూ కూడా హ్యాపీగా పాల్గొనే విధంగా మీ శరీరాన్ని, మీ మనసును తయారు చేసుకోవాలి. స్ట్రాంగ్ గా తయారైనప్పుడే దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. బాడీ కూడా హార్డ్ గా, అంటే కష్టపడాలి. వాస్తవానికి మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకేం పని ఉండదు అనేది కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటల్లో మనము శుభ్రం చేసుకోవడం, రన్నింగ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం, ఇట్లాంటి పనులలో కూడా కాసేపు ఎండ కూర్చోవడం, కాసేపు చలికి వణకడం, కాసేపు వర్షం వస్తే తడవడం, ఈ రకంగా కూడా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది, స్టాండర్డ్ గా తయారైతుంది. కాబట్టి బైలర్ కోర్ల లాగా తయారు కావద్దు. మీరు యాక్టివ్ గా, మన ఊర్లలో మనం అమ్మ నాన్న ఎట్లయితే గట్టిగా ఉంటారో హాస్టల్లో ఉండే పిల్లలు కూడా ఆ రకంగా స్ట్రాంగ్ గా కావాలంటే బాడీని కష్టపెట్టాలి. స్కూల్ అంటే తరగతి గదులలో మైండ్ కు వర్క్ ఉంది, మెదడుకు మేత ఉంది, వర్క్ ఉంది. కానీ అవకాశాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా అద్భుతంగా రాణించి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా జరిగేటువంటి ఆటలలో మీరందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా ఉత్సాహంగా ఈ యొక్క క్రీడోత్సవాలలో పాల్గొనాలని కోరుకుంటూ, మళ్ళీ మనం జిల్లా స్థాయి క్రీడోత్సవాలలో కూడా మీరు ఎక్కువ మంది దాంట్లోకి వచ్చే విధంగా ఈ ఆటను మీరు ప్రామాణికంగా తీసుకొని, పునాదిగా, బేస్మెంట్ గా తీసుకొని ఆడితే మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ క్రీడలలో కూడా మరి నేను కూడా వస్తా. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.